బైబిల్ సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. ఏమండి, మనందరి జీవితంలో కొన్ని ఒత్తిడులకు గురవుతూ ఉంటాం. కొంత ప్రెషర్, అప్పులు, పాపం స్పెషల్లీ సిన్. ఆ పాపం మనకేం చేస్తుందంటే గుచ్చుతుంది లోపల. అప్పుడు మనం ఏమవుతామో తెలుసా? స్ట్రెంగ్త్ వీక్ అయిపోతాం. ఆ పాపం నువ్వు తాగావు కదా అనగానే మెంటల్గా మనం చాలా వీక్ అయిపోతాం. నువ్వు వ్యభిచారం చేసావు కదా, నీది కానిది ముట్టుకున్నావు కదా, సో యూ కెన్ లూజ్. మనం ఆ స్ట్రెంగ్త్ కోల్పోతాం, ఫిజికల్గా స్ట్రెంగ్త్ కోల్పోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిజికల్గా స్ట్రెంగ్త్ కోల్పోతాం. ఏమండి, మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు మ్యారేజ్లు అయిపోయి తర్వాత వాళ్ళిద్దరు అనుకోకుండా, అంటే ఒక ఫ్యామిలీ ఉంది భార్యాభర్త, ఇంకొక ఫ్యామిలీ భార్యాభర్త. అందులో ఉన్న ఒక కుటుంబంలో ఉన్న భార్య, ఒక కుటుంబంలో ఉన్న భర్త, వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. కొన్ని రోజులకి తెలిసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది దాగదు, అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు తెలిసిపోగానే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, బాగా ఫ్రెండ్స్. నన్నే మోసం చేస్తావని భర్త కదా. ఆ ప్రెషర్కి అందులో ఉన్న ఆ వ్యక్తి ఒకడు సూసైడ్ చేసుకున్నాడు. నేను ఒక 2 నెలల క్రితం ఒక సంఘానికి వెళ్తే సంఘంలో ఉన్న పరిస్థితి అది. ఇది బయట కాదు, ఎక్కడ, సంఘంలో ఉన్న పరిస్థితే అది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆ అబ్బాయి ప్లేస్లో ఉన్నాడు. నా పరువు పోయింది, నా మిత్రుడికి మోసం చేశాను, లోపట స్ట్రెంగ్త్ కోల్పోతాం, కాన్ఫిడెన్స్ కోల్పోతాం కదా. నా లైఫ్ నాకే అసహ్యం వేస్తుంది అనిపిస్తుంది. కానీ ఈరోజు మీకు చెప్పే మాట, వ్యభిచార స్త్రీ అందరికీ దొరికిపోయింది కదా. అందరు రాళ్ళు పట్టుకొచ్చారు, కొట్టేస్తున్నారు, అందరు కొట్టడానికి రెడీ అయిపోయారు. అందరు కూడా అయిపోయింది, చచ్చిపోతాను, బ్రతకాలని ఉంది కానీ బ్రతికిన వేస్టే. బలం కోల్పోయింది ఆమె. అలాంటప్పుడు ప్రభువే పక్కన నిలుచొని బలాన్ని ఇచ్చారు. ఏమంటే ఊహించండి, ఎవరైనా ఈ టైంలో నన్ను కాపాడితే బాగున్నావు అని అనుకున్నదేమో ఆమె, లేకపోతే మెస్సయ్యే వస్తే బాగున్నా అనుకున్నదేమో. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? మనిషి పాపము నుంచి విడిపించగలిగిన వాడు ఆయనే కదా. మీరు ఏ పాపమైనా, ఏ చీకటి అయినా, ఎంత లోతుల్లోకి వెళ్ళిపోయినా ఆయన కోసం ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది అన్నాడు. ఎలా వస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. నూతన బలం ఎలా వస్తుందంటే, ఇప్పుడు అందరు రాళ్ళు పెట్టి కొట్టడానికి వచ్చారు. దేవుడు నిన్ను క్షమించాను అని అన్నాడు. ఆయన క్షమించిన తర్వాత ఎవ్వరూ ఆమెను రాళ్ళు పెట్టి కొట్టలే. ద న్యూ స్ట్రెంగ్త్. ఆమెకు కూడా బ్రతకాలి, ప్రభు కోసం బ్రతికింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు మనం కూడా ఏ పాపమును బట్టి నువ్వు డిసప్పాయింట్ అయిపోతున్నావు, స్ట్రెంగ్త్ కోల్పోతున్నావు, ఈరోజు నేను చెప్పే మాట ఏం తెలుసా? ఆయన కోసం ఎదురుచూడు. ప్రభా, నువ్వే నా ధైర్యం, నా పాపాన్ని తొలగించేది నువ్వే, తీసే ప్రభా, నా పాపాన్ని తీసే అని ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన నూతన బలం ఇస్తారు. ఇక్కడ తాగేవాళ్ళు ఉండొచ్చు, స్మోక్ చేసేవాళ్ళు ఉండొచ్చు, నీ వల్ల కాదుగా. ఎవరి కోసం ఎదురు చూడాలి? నూతన బలం అంటే ఏమవుతుందో తెలుసా? ఏది పట్టుకుని ఎంజాయ్ చేసావు దాని మీద విరక్తి వస్తుంది. అది నూతన బలం. ఆమేన్. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ కూడా.
హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు అన్నాడు. అసలు ఎలా ఎదురు చూడాలి? దట్ ఈస్ ద పాయింట్. ఎలా ఎదురు చూడాలో ఒక మాట చెప్తున్నాను. రోమేలు గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందెను. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు బలం ఎక్కడుంది? రూఢిగా నమ్మాలంట. ఇప్పుడు విశ్వాసం వల్ల ఏ బలం పొందాడు అబ్రహాము అని ఆలోచిస్తే, ఏమండి, అబ్రహాంకి పిల్లలకనే వయసు అయిపోయింది. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి? నేను నీకు పిల్లలు ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఒక దేశముగా మారుస్తాను. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచు. గట్టిగా కొట్టాలి అలాగే. హల్లెలూయా. చూడండి, ఈ విశ్వాసంలో ఒక బలం ఉన్నది. దేర్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ ఇన్ ఫెయిత్. నువ్వు ఏ విశ్వాసం అయితే కలిగి ఉంటావో రూఢిగా నమ్మాలి. నన్ను బ్లెస్ చేయబోతున్నాడు, నన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. అది ఏమండి, ఎలాంటి అవిశ్వాస పడకుండా అవుతుందో లేదో, జరుగుతుందో లేదో. అవిశ్వాసం మనల్ని ముంచితే విశ్వాసం నడిపిస్తుంది మనల్ని. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు, కొన్ని జరగకపోతే అసలు నిజంగా ఈ దేవుడైనా ఇంకెవరైనా ఉన్నారా? మనసులో, బయటికి చెప్పరు. ఏంటి ఎంత చేసి నేను అవట్లే? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు బలం పొందుతారు. ఎలాగ ఎదురు చూడాలి? దట్ ఈస్ ద పాయింట్. విశ్వాసముతో, అపనమ్మకము పెట్టుకోకుండా రూఢిగా నమ్మాలంట. నా దేవుడు నన్ను దీవించబోతున్నాడు. అప్పుడు అబ్రహాము బలం పొందుకొని పిల్లలు కనడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ఆశ ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు విశ్వాసం వలన కలిగిన బలముతో దేవుని వాగ్దానాన్ని పొందుకోగలరు. ఏ వాగ్దానం అది? దేవుని వాగ్దానం. అది కంటికి కనిపించదు, కంటికి కనబడదండి. అది పిల్లలు ఇస్తారంటే ఇస్తారా? ఇస్తారు. ప్రజెంట్ కనబడదు, ఫ్యూచర్లో నీ చేతిలో ఉంటుంది, భవిష్యత్తులో నీ చేతిలో ఉంచుతాడు దేవుడు. సో ఈరోజు ఒకటి నమ్ముదామండి, నా పాపం అంతా తీసి నాకు నీతిని ఇస్తాడు. ఏమండి, మన పాపములు మన వల్ల కాదు తీసాడు. ఎవరిస్తారు? అది దేవుడే. మనం ఎన్ని అబద్ధాలు మానేద్దామన్నా మానలేం. కానీ నీ లోపల చెప్తుంది, రే నువ్వు అబద్ధాలు కోరివిరా, నువ్వు మీ వైఫ్తో ఒకలాగా మాట్లాడుతున్నావు, బయట ఒకలాగా మాట్లాడుతున్నావు. ఈ డబుల్ క్యారెక్టర్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన మీద ఉన్న విశ్వాసము వలన బలాన్ని ఇస్తాడు. ఏ బలమో తెలుసా? నిజం చెప్పే బలాన్ని ఇస్తాడు. ఆమేన్.